గారు లైవ్లో ఉన్నారు సార్, నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు సార్, నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సాహెబ్ గారు ఉన్నారు, అందరికీ నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు ఎట్లా చూస్తారు టెక్నికల్గా దీన్ని, ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఈ డైరీని ఎంతవరకు వీళ్ళు దీన్ని ఎంతవరకు దీన్ని తీసుకునే అవకాశం ఉంది? సిట్ అధికారులు దాన్ని ఒక సాక్షిగా కావచ్చు, లేదంటే ఆధారంగా కావచ్చు, ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ ఒకటండి సార్, అద్దేపల్లి ఈ యొక్క ములకల చెరువు అక్రమ మద్యం 2 కోట్ల రూపాయల యొక్క అక్రమ మద్యాన్ని స్పిరిట్ని స్వాధీనం చేసుకున్న కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగా విచారణ ప్రారంభమైతే అది జోగి రమేష్కి తగిలింది. ఆ విచారణలో ముందు ఇందాక మీరు చెప్పినట్టుగా నాకు తెలియదన్నారు, తర్వాత ఎలా తెలుసో ముందు రోజు నేను ఆఫ్రికా వెళ్ళేటప్పుడు వెళ్ళాను, ఆయన 3 కోట్ల రూపాయలు ఏదో అక్కడ డిస్టిలరీ పెట్టుకోవడానికి కూడా సహకరిస్తాము, మేము చూసుకుంటాము, పైవాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి హామీ ఇచ్చాడు. కానీ తర్వాత అది చేయలేదని చెప్పేసి ఆయన ఉక్రోషాన్ని నేను ఇలాగ ప్రలోభపడ్డాను. ఇది 2023 సంవత్సరంలో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచే మేము ప్రారంభించాము, ఇది కొత్త ఏం కాదు. అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా కఠినంగా వ్యవహరించడం వల్ల కొంతకాలం ఆపాము. తర్వాత మరలా జోగి రమేష్ గారే లేదు మేము ఉన్నాంలే కానీ పై వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి ఆర్థికపరమైన హామీ ఇవ్వటం వలన నేను మళ్ళా మొదలెట్టానని చెప్పాడు. ఇది ప్రాథమికంగా జనార్దన్ రావు ద్వారా వెలుగు చూసినటువంటి కొన్ని అంశాలు. కానీ తర్వాత జోగి రమేష్ 18వ ముద్దాయిగాను, జోగి రమేష్ సోదరుడు రామునేమో 19వ ముద్దాయిగాను పెట్టారు, అరెస్ట్ చేశారు 2/11/2025. కానీ అరెస్టుకు ముందు జోగి రమేష్ చేసినటువంటి కొన్ని అంశాలను మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళటం, ఏంటి చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటాం, నారా లోకేష్ని రమ్మంటాం, లేకపోతే ఇంకొకరిని రమ్మంటాం, ఇక్కడ ప్రమాణం చేయమంటాం, ఇక్కడ పరిష్కరిద్దామంటాం, ఇవన్నీ కూడా కొంత కంగారులోంచి చేసిన సంఘటనలుగా మనం చూడాలి. ఎందుకంటే తప్ప ఒప్ప నేరారోపణ చేసిన తర్వాత నేరం నిరూపించాల్సింది న్యాయస్థానాలను తప్ప అమ్మవారి గుడి దగ్గరికి కాదు. అవును, అది మానసికంగా పరివర్తన రావడానికి ఉపయోగపడుతుంది తప్ప చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నిర్ధారించాల్సింది న్యాయస్థానాలే. కానీ దాన్ని ప్రతిపక్షం మీద కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఒక ఆయుధంగా వాడారు, ప్రజల్ని వక్ర మార్గం పట్టించడానికి ప్రయత్నించారని చెప్పడానికి ఆ సంఘటన ఒకటి మనం ఉదాహరణ తీసుకోండి. అయితే ఇప్పుడు కట్టారాజు ఈ కేసులో నిందితుగా ఉన్నటువంటి కట్టారాజు యొక్క డైరీని అంశాలని విచారణ జరిగిన తర్వాత డైరీలో అంశాలు చూసిన తర్వాత డైరీలో నకిలీ లెక్కలు బాలాజీకి 2.5 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని దాంట్లో రాసుకోవడం జరిగింది. దాంట్లో మీరు చెప్పినట్టుగా 1 కోటి రూపాయల వరకేమో ములకల చెరువు దగ్గర నుంచి, అలానే ఇబ్రహీంపట్నం నుంచి కొంత సొమ్ము ఇలాగ ఇచ్చినట్టుగా. ఎందుకు? ఏదైతే ఈ అక్రమ మద్యం తయారీకి కావలసిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా కొరకు ఇచ్చిన సొమ్ము మాత్రమే ఇది, వ్యాపారం సంబంధించిన లావాదేవీలు కాదు. ఓన్లీ ఆ యొక్క ఫార్ములా తయారు చేసి ఆ ఫార్ములా ఇవ్వడానికి ఆయనకి ఇంత ఇచ్చాను అని చెప్పేసి రాసింది, వెలుగు చూసింది. ఇంకెంత జరిగిందో తర్వాత వెలుగు చూస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా ఎంత కూడా అటు కోట్లాది రూపాయలు అక్రమ మద్యం జరిగినటువంటి సంఘటనల 30,000 మంది మరణించిన సంఘటన కానివ్వండి, లేకుంటే ములకల చెరువు కానీ ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి ఇది కానీ, ఈ రెండింటి యొక్క మూలాలు ఆఫ్రికా మూలాలుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఉన్నవాళ్ళు, దాంట్లో ఉన్నవాళ్ళు, స్కెచ్ గీసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, నడిపేవాళ్ళు, అంతిమ దోపిడీదారుడు వేరుగా ఉంటారని మనం ఊహించవలసిన అవసరం లేదు. డెఫినెట్గా మరి దాని ప్రాతిపదిక దాంట్లో హవాలా జరిగింది, దీంట్లో హవాలా జరిగింది, దాంట్లో బ్లాక్ మనీ ఎలా మార్చాలో వైట్ మనీగా జరిగింది, మనీ లాండరింగ్ దాంట్లోనూ జరిగింది, దీంట్లోనూ జరిగింది. అన్నీ కూడా దాంట్లో జరిగిన పద్ధతులే దీంట్లో జరిగినట్టుగా వెలుగు చూస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరుంటారు, అంతిమ దోపిడీదారుడు ఎవరుంటారు? ఒకళ్ళే ఉంటారు, దీంట్లోనూ దాంట్లోనూ. ఈ రోజున ఆ మూలాల దగ్గరికి విచారణ సంస్థలు వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. ఇప్పుడు ఏదో
2 వదులుతున్నారు అంతే. ఈ డబ్బులు ఏదో 2.5 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాకు సంబంధించిన బాలాజీ అతని కొడుకు సుదర్శన్కి ఇచ్చారని చెప్పేసి వెలుగు చూసింది. కానీ ఇంకా ఎన్నున్నాయో డైరీలో అన్నీ కూడా విచారణ సంస్థలు ఇంకా బయటపెట్టలా. జోగి రమేష్ని ఈయన జనార్దన్ రావు అమెరికా వెళ్ళేటప్పుడు కలిశాడు అనేది స్పష్టంగా వెల్లడవుతున్న అంశాలు దాంట్లో కానీ దీంట్లో కానీ. అలాగనే దానికి సంబంధించిన సిటీ ఫుటేజ్లు కానీ ఫోన్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాక్టికల్గా ఒకటి వాస్తవం, జనార్దన్ రావుతో జోగి రమేష్కి పరిచయము సంబంధాలు ఉన్నాయనేది వరకు నిర్ధారణ అయిపోయింది. తర్వాత సార్ సిట్ అధికారులు కూడా స్ట్రాటజీ దీంట్లో చాలా చూపిస్తున్నారు. అంటే నిందితులు ఎస్కేప్ అవ్వకుండా వాళ్ళకు కొంచెం ఈ విధంగా కూడా చేస్తున్నారు. అంటే మనోజ్ ఏదైతే మూత మనోజ్ అని అంటారు, ఆయన పేరును మనోజ్ కొఠారిగా ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సో ఆయన లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన అసలు పేరును మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అంటే తప్పించుకోకుండా పేరు మార్పు కూడా న్యాయస్థానంలో విచారణ సంస్థలు వేసాయనుకోండి. ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, అక్రమ మద్యం పేరుతో ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోవటమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి తద్వారా లబ్ధి పొందే అక్రమ సొమ్ముతో ఆధిపత్యాన్ని అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక కుట్రపూరిత ఆలోచన దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ కుట్రను ఛేదించవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కొంత ఛేదించారు, కాదంటం లేదు. సిట్ వారు విచారణ సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళు తప్పుపడతారు, ఎందుకంటే వీళ్ళు తెలియగల వాళ్ళండి. తెలియగలటువంటి ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళు. ఏం చేద్దంటే సాక్ష్యాలను మటుమాయం చేసి సాక్ష్యాలని మాఫీ చేసి ఆధారం లేకుండా చేసి ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి చాకచక్యమైనటువంటి వ్యక్తుల్లా కనబడతా ఉన్నారు. అటు దాంట్లో కానీ 3,500 కోట్లు కిక్ బ్యాక్ల ద్వారా మాత్రమే విపరీతంగా పొంది మిగతా వాటిలో అక్రమాలకు పాల్పడినటువంటి ఆ సంఘటనలో కానీ, లేదంటే ములకల చెరువు లేకుంటే విబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ కేసులో కానీ చాలా స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు, వాళ్ళు స్పిరిట్ ప్రజల చేత ఎలా తాగిస్తా ఉన్నారు, తాగించడమే కాదండి, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి కూడా ప్రయత్నాలు చేశారని జనార్దన్ రావు స్పష్టంగా చెప్పాడు. రైట్ సార్, ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చేసి అది కూడా చిత్తూరు జిల్లాలో పెట్టాలి. నేను అన్నది ఒక ప్రశ్న సార్, ఈ డైరీలో రాసుకున్న అంశాన్ని ఎంతవరకు అది ఒక సాక్ష్యంగానో లేదనంటే ఆధారంగానో ఉంటుందంటారు? ఇది ఉంటుందా, అంత బలంగా ఉంటుందా? డైరీలో రాసుకునే అంశాలని డెఫినెట్ గా అది, ఎందుకంటే కొత్తగా సృష్టించింది కాదు, ఎప్పుడో రాసుకున్న అంశం కాబట్టి. అంటే దానికి సంబంధించిన లింకులు కూడా చూస్తారేమో. సరే 2.5 కోట్లు అన్నారు, ఎక్కడికి పోయింది, ఎట్లా పోయింది ఏంటనేది డైరీలో ఉన్న అంశాల ప్రాతిపదికగా తదుపరి విచారణ చేస్తారు. ఓకే, దీని కోరిలేషన్ గా వచ్చే సమాచారం అంతా కూడా గ్యాదర్ చేసి ఇదిగో ఈ సంఘటన